హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజీ కార్నర్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ మటన్ దమ్ బిర్యానీ సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి, అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసి, దాంట్లో కొంచెం ఉప్పు, 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో మటన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మటన్ 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మటన్ ఈ విధంగా 80% కుక్ అయిపోయిన తర్వాత మటన్ ముక్కల్ని వాటర్ నుండి స్పైసెస్ ఏమీ రాకుండా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఇంకొక కడాయిలో కొంచెం నూనె, అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక మీడియం సైజు టమాటో కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టమాటా త్వరగా మగ్గుతుంది. ఒక 2 నిమిషాలు టమాటా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మటన్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. కర్డ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కర్డ్ మొత్తం కలిసేలాగా ఈవెన్గా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మటన్ ఉడికించుకున్న వాటర్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. ఒకవేళ మటన్ వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పోసుకొని లిడ్ పెట్టి వాటర్ బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ కనుక సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ మీదే. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసి పైన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి దమ్కి వదిలేయాలి ఒక 10 మినిట్స్. అంతే, మన వేడి దమ్ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.